క్రిష్, మన ఛానల్ PVSK ఎడ్యుకేషన్. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం పవర్ షెల్ గురించి పూర్తిగా వివరించుకోబోతున్నాం. సో ఈరోజు ఇక్కడ చూసినట్లయితే మనకి జాఫ్నీ స్నోవార్ ప్రవేశపెట్టినటువంటి ఈ పవర్ షెల్ అన్నది మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే డిఫరెంట్ వర్షన్స్లో లభిస్తుందని చెప్పి తెలుసుకోవచ్చు. ప్రజెంట్ 7, అదేవిధంగా ముందుకు వెళ్ళినట్లయితే 6.2, 6.1, 6.0, 5.1, 5.0, 4.0, 3.0, 2.01 నుంచి ప్రారంభమైందని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ పవర్ షెల్ ఇక్కడ చూసినట్లయితే ఓపెన్ సోర్స్గా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఎవరైనా యూస్ చేసుకోవచ్చు వితౌట్ కాస్ట్, ఓపెన్ సోర్స్ అంటే. సో ఇక్కడ చూసినట్లయితే మనకి టాస్క్ ఆటోమేషన్ అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్గా చెప్పుకోవచ్చు అనమాట. నథింగ్ బట్ ఆటోమేషన్ అంటే వితౌట్ మాన్యువల్ వర్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ స్క్రిప్టింగ్ అలౌడ్ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. పవర్ షెల్లో మనం స్క్రిప్టింగ్ రాసుకోవచ్చు. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ అని చూసుకున్నట్లయితే సో ఇక్కడ కాన్ఫిగర్ అవర్ విండోస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో నథింగ్ బట్ విండోస్ ఆపరేషన్స్కి దీన్ని ఉపయోగిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే కమాండ్ లైన్ షెల్ విత్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. CLI కమాండ్ లైన్ అని ఏందని చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఓన్లీ కమాండ్స్ మాత్రమే రన్ చేస్తారు. సో దీనికి రెమెడీగా GUI అనేది ఉంది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో కొన్ని టాస్క్స్ అనేటివి చేయలేము, ఫెయిల్ అవుతాయి అన్నమాట. అప్పుడు కమాండ్ లైన్లోకి వచ్చి మనం విండోస్కి సంబంధించిన టాస్క్స్ని మనం చేసుకోవచ్చు. సో అదే కమాండ్ లైన్. సో ఇది కమాండ్ లైన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో 2016లో ఇక్కడ చూసినట్లయితే క్రాస్ ప్లాట్ఫామ్గా ఇది వచ్చింది, ప్రవేశపెట్టబడింది అని చెప్పి చెప్పుకోవచ్చు. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే నథింగ్ బట్ అదర్ ప్లాట్ఫామ్లో ఇది ఉపయోగించవచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్లాట్ఫామ్ నథింగ్ బట్ ఇక్కడ విండోస్ అదర్ లైనెక్స్, ఎగ్జాంపుల్ మ్యాక్ ఓఎస్. సో ఇలాగ డిఫరెంట్ దాన్ని క్లాస్ ప్లాట్ఫామ్ ఆర్ అదర్వైజ్ డిఫరెంట్ లాంగ్వేజ్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే .NET ఫ్రేమ్వర్క్ ద్వారా ఇది ఇంట్రడ్యూస్ చేయబడిందని చెప్పి చెప్పుకోవచ్చు, వర్క్ చేయబడిందని. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి కమాండ్ లెట్స్ అనే వెరీ ఇంపార్టెంట్, CMD లెట్స్ అంటాం, కమాండ్ లెట్స్ అని వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కమాండ్ లెట్స్ ద్వారా మనకి అడ్మిన్ టాస్క్స్ జరుగుతాయని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ కమాండ్ లెట్స్ చూసుకున్నట్లయితే మనకి స్పెషల్ ఫంక్షన్స్ కోసం ఉపయోగిస్తారని చెప్పి ఈ కమాండ్స్ని చూసుకోవచ్చు. ఇది నేటివ్ కమాండ్స్. అదేవిధంగా వెర్బ్ హైఫన్ నౌన్గా ఇక్కడ ప్యాటర్న్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ గెట్ హైఫన్ CHILD చైల్డ్ ఐటమ్గా చూద్దాం. సో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా ఎలా చూడబోతున్నాం అనమాట. సో గెట్ హైఫన్ చైల్డ్ ఐటంలో గెట్ అన్నది వెర్బ్గా చెప్పుకుంటే హైఫన్ చైల్డ్ ఐటమ్ అనేది నౌన్గా ఉంటుంది. సో ఈ విధంగా కమాండ్ లెట్స్ మనం తెలుసుకోవచ్చు అనమాట, ఈ విధంగా ఉంటాయని. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంకా మోర్ యూజ్ఫుల్ అన్నది దీని ద్వారా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అప్డేట్ హైఫన్ హెల్ప్ ఇక్కడ చూసినట్లయితే అప్డేట్ చేసేందుకు. అదేవిధంగా మ్యాన్ అనేది మనకి ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లైనెక్స్తో కూడా మనం పోల్చుకోవచ్చు. విండోస్ ఇది విండోస్ ద్వారా వచ్చింది కాబట్టి విండోస్ పవర్ షెల్ని. సో ఇక్కడ విండోస్లో మనకి గెట్ హైఫన్ హెల్ప్, విండోస్లో అయితే లైనెక్స్లో మ్యాన్ పేజెస్ అనేవి ఉపయోగపడతాయి అనమాట కమాండ్స్ గురించి తెలుసుకునేందుకు. సో ఇంకా చూసినట్లయితే మనం ఆన్లైన్లోకి వెళ్ళాలనుకున్నట్లయితే హైఫన్ ఆన్లైన్ అని ఇచ్చినట్లయితే మనకి ఇది ఒక పారామీటర్గా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. సో దీని నుంచి డైరెక్ట్గా ఆన్లైన్లోకి మనకి వెబ్ పేజ్ అనేది వెళ్ళడం అనేది పవర్ షెల్లో చూసుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే డిఫరెంట్ వర్షన్స్లో మనకి డిఫరెంట్ ఫీచర్స్ అనేవి, క్యాపబిలిటీస్ అనేటివి వేరుగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ క్యాపబిలిటీస్ అనేటివి మనకి లభిస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి సో ఈ విధంగా షెల్ అన్నది 1 to 5.1, ఇప్పుడు ప్రజెంట్ 7 కూడా ఉంది. సో డిఫరెంట్ వర్షన్లో డిఫరెంట్ విండోస్ వర్షన్స్కి అది అడాప్టబుల్గా చెప్పుకోవచ్చు. సో రిలీజ్ డేట్స్ కూడా డిఫరెంట్. సో ఈ విధంగా మనకి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది మొత్తం చూసుకున్నట్లయితే పవర్ షెల్ అన్నది కార్న్ షెల్ ప్లస్ POSIX పోర్టబుల్ OS ఇంటర్ఫేస్తో కలిపి కార్న్ షెల్తో కలిపి ఇది డెవలప్ చేయబడిందని చెప్పుకోవచ్చు. కార్న్ అంటే ఇక్కడ సైంటిస్ట్ పేరు, ఎవరైతే కొనుక్కున్నారో దాన్ని కార్న్ షెల్ అన్నది జరుగుతుంది. షెల్ అంటే నథింగ్ బట్ ఇక్కడ స్క్రీన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ యూజర్కి హార్డ్వేర్కి
యూ యూజర్కి హార్డ్వేర్కి మధ్య ఉన్నటువంటి స్క్రీన్ షెల్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అంటే మనం ఇచ్చినటువంటి హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్ని షెల్ అన్నది సిస్టమ్ రీడబుల్ ఫార్మేట్ అయితే ఇప్పుడు హార్డ్వేర్ అండర్స్టాండబుల్ ఫార్మేట్లోకి మార్చి మళ్ళీ మనకి విత్ ఇన్ సెకండ్స్లోనే హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్లో రిజల్ట్ అనేది షెల్ ద్వారా పొందడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి POSI ఎక్స్పోర్టబుల్ వాయిస్ ఇంటర్ఫేస్ ప్లస్ కార్న్ షెల్ కలిపి పవర్ షెల్ అన్నది వచ్చిందని చెప్పి ఇన్వెంట్ చేయడం అన్నది జరిగిందని జాఫ్రిన్ కార్న్ ద్వారా స్కానర్ ద్వారా. సో ఇక్కడ చూసినట్లయితే మనకి పైప్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంది. పైప్ లైన్ చూసుకున్నట్లయితే ఒక సిఎండి లెట్ నుండి అదర్ సిఎండి లెట్కి యాజ్ ఏ ఇన్పుట్ కోసం పైప్ లైన్ అనేది ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ స్క్రిప్టింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. నథింగ్ బట్ స్క్రిప్టింగ్ అంటే డైనమికల్లీ టైప్డ్ స్క్రిప్టింగ్ అనేది ఇక్కడ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. డైనమికల్లీ మీన్స్ చేంజబుల్ అనమాట. సో ఇక్కడ ఈ స్క్రిప్టింగ్ మోస్ట్లీ ఆటోమేషన్ కోసం ఉపయోగించిన నథింగ్ బట్ వితౌట్ మాన్యువల్ వర్క్ అన్నదే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంది. సో ఇక్కడ స్క్రిప్టింగ్లో మనం ఆ జీరో చూసుకున్నట్టయితే నల్ అంటాం, ఏ అంటే అలర్ట్. సో ఫ్యూచర్లో మనం పూర్తిగా దీని గురించి తెలుసుకోబోతున్నాం. బి అంటే బ్యాక్ స్పేస్, ఈ అంటే ఎస్కేప్, ఎఫ్ అంటే ఇక్కడ చూసినట్లయితే ఫామ్ ఫీడ్, అదేవిధంగా ఎన్ అంటే న్యూ లైన్. సో ఈ విధంగా డిఫరెంట్ నోటేషన్స్ అనేవి లెటర్స్ అనేవి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ హోస్ట్ అన్నది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ హోస్ట్ అంటే ఇక్కడ హోస్ట్ ఏపీఐని ఇది అలో చేస్తుందని చెప్పుకోవచ్చు. అప్లికేషన్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఈ అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఏపీఐ చూసుకున్నట్లయితే మనం ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ని తీసుకున్నట్లయితే సో ఆ వెబ్సైట్లో ప్రతిదీ ఒక ఏపీఐ గ్రూప్ ఉంటుంది. సో ఈ ఏపీఐస్ని కనెక్షన్ కోసం ఉపయోగిస్తారని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. నథింగ్ బట్ ఇక్కడ చూసినట్లయితే మనకి వెబ్సైట్లో ఏదైనా తీసుకున్నట్లయితే సో కాంటాక్ట్స్ అనేది ఒక ఏపీఐ, అదేవిధంగా డాక్యుమెంటేషన్ ఒక ఏపీఐ. సో అక్కడ స్క్రీన్ మీద కనిపించేటి అని ఒక ఏపీఐ డిఫరెంట్ ఏపీఐస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇటువంటి ఏపీఐస్ని కూడా ఏపీఐని హోస్ట్ చేసేందుకు ఇక్కడ ఇది షెల్ స్క్రిప్ట్ యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో సిఎల్ఐ మనం చూసినట్లయితే 1960s ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే కమాండ్స్ టు ఇక్కడ సిఎల్ఐ చూసుకున్నట్లయితే ప్రోగ్రామ్ త్రూ కమాండ్స్ అనమాట. సో కమాండ్స్ ద్వారా ప్రోగ్రామ్స్ రన్ అయ్యేదానికి సిఎల్ఐ. సో జియో పని చేయకపోతే సిఎల్ఐ యూజ్ ఏ విధంగానే సిఎల్ఐ ప్రవేశపెట్టబడిందని చెప్పుకోవచ్చు. సో జియోఐ చూసుకున్నట్లయితే మ్యాన్ హైఫెన్ డ్రివెన్ ఇంటర్ఫేస్గా మనం చెప్పుకోవచ్చు. టోటల్ ఐకాన్స్ కానీ అన్నీ జియోఐలో మనకి కనబడతాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే సిఎల్ఐకి ఆల్టర్నేటివ్గా మనకి టెక్స్ట్ ఇంటర్ఫేస్ మాన్యువల్, అదేవిధంగా కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా మనకు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో టెక్స్ట్ బేస్డ్ ఇంటర్ఫేస్ యూజర్ ఇంటర్ఫేస్ టెర్మినల్ యూజర్ ఇంటర్ఫేస్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఇది జియూఐలో ఆల్టర్నేటివ్గా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే మల్టీ ప్లాట్ఫామ్ అని ఇక్కడ ఉంది. సో ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ అనమాట. క్రాస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏ ప్లాట్ఫామ్లో అయినా లైనక్స్ కావచ్చు, విండోస్ కావచ్చు, ఏ ప్లాట్ఫామ్లో అయినా పనిచేయడం మల్టీ ప్లాట్ఫామ్ ఆర్ క్లాస్ ప్లాట్ఫామ్ అని చెప్పి అనడం జరుగుతుంది అనమాట. .NET కోర్ నుండి .NET ఫ్రేమ్వర్క్ ద్వారా ఈ పవర్ షెల్ అన్నది రాయబడిందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. .NET కోర్ నుంచి .NET ఫ్రేమ్వర్క్ అన్నది వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. సో మైక్రోసాఫ్ట్లో ఈ .NET అన్నది మొదటి యూజ్ చేయడం అన్నది జరిగిందనమాట. సో ఇది అలో ఉంది దీంట్లో. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే CLR అంటాం అనమాట ఈ .NET ఫ్రేమ్వర్క్ని. సో ఇక్కడ చూసినట్లయితే కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్గా ఇది చెప్పుకోవచ్చు అనమాట. సెక్యూరిటీ అండ్ మేనేజ్మెంట్ కోసం ఈ VM అప్లికేషన్ ఇది ఒక అప్లికేషన్ వర్చువల్ మిషన్గా సెక్యూరిటీ అండ్ మేనేజ్మెంట్ కోసం ఉపయోగిస్తాము. సో ఇది కూడా ఇక్కడ పవర్ షెల్తో లింక్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి పవర్ షెల్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు లభించింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే పవర్ షెల్ అని ఇక్కడ టైప్ చేసినట్లయితే సెర్చ్లో మనకి ఆటోమేటిక్గా పవర్ షెల్ అనేది ఓపెన్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో మొట్టమొదటిసారిగా మనం కమాండ్స్ అన్నది చూసుకున్నట్లయితే పవర్ షెల్ కమాండ్స్ని మనం ఇక్కడ చూడబోతున్నాం అనమాట. సో మనకి LS అని ఇచ్చినట్లయితే లిస్ట్ కమాండ్. సో డిఫరెంట్ ఇక్కడ మనకు చూసినట్లయితే సో డిఫరెంట్ డైరెక్టరీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. DDD మీన్స్ డైరెక్టరీ, R మీన్స్ రీడ్ ఓన్లీ,
రీడ్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే డిఫరెంట్ డైరెక్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎల్ఎస్ హైఫన్ ఫైల్ అని ఇచ్చినట్లయితే సో ఫైల్ ఇన్ఫర్మేషన్ అంటే డైరెక్టరీస్ అంటే ఫోల్డర్స్ అనుకోవచ్చు, ఫైల్స్ అంటే ఫోల్డర్స్లో ఉన్నటువంటి ఫైల్స్ అనమాట. సో ఫైల్స్లో డేటా ఉంటుంది, డైరెక్టరీస్లో ఫైల్స్ ఉంటాయి. సో మనకి ఈ విధంగా ఫైల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎల్ఎస్ హైఫన్ డైరెక్టరీ డిఐఆర్ అని ఇచ్చినా పర్లేదు, డైరెక్టరీని ఇచ్చినా పర్లేదు. సో మనకు పూర్తి డైరెక్టరీ ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. స్క్రీన్ని క్లియర్ చేయాలంటే సిఎల్ఆర్ అని ఇవ్వాలి, లేకపోతే కంట్రోల్ ఎల్ అని ఇచ్చినట్లయితే సిఎల్ఆర్ అని ఇచ్చినట్లయితే, లేకపోతే కంట్రోల్ ఎల్ ఇచ్చినట్లయితే క్లియర్ ద స్క్రీన్ అని చెప్పి తెలుసుకోవచ్చు. లేకపోతే సిఎల్ఈఏఆర్ ఇచ్చినా చాలు, క్లియర్ ద స్క్రీన్. సో ఈ విధంగా మనం స్క్రీన్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి డిఫరెంట్ ఈ విధంగా డిఫరెంట్ కమాండ్స్ అనేటివి ఉన్నాయి. సో పింగ్ కమాండ్ అనేది ఐపీ అడ్రస్ పింగింగ్ని చెక్ చేసుకునేందుకు పింగ్ కమాండ్ని ఉపయోగిస్తాం అనమాట. సో మన ఐపీని ఏదైనా చేసుకున్నట్లయితే కంట్రోల్ ఆర్ తెలియదు కాబట్టి మనకి కంట్రోల్ ఆర్ సిఎండి అని ఇచ్చినట్లయితే మనకి ఐపీ కాన్ఫిగ్ ఇచ్చి మనం మన ఐపీ అడ్రస్ని తెలుసుకోవచ్చు. సో ఈ ఐపీ కాన్ఫిగ్లో మనం ఐపీ అడ్రస్ని కాపీ చేసి ఈ పింగ్ కమాండ్లో మనం ఇచ్చినట్లయితే సో ఈ విధంగా మనకి సో రైట్ క్లిక్ ఇచ్చిన చాలు. సో పింగ్ కమాండ్లో మనం ఇచ్చినట్లయితే సో ఐపీ అడ్రస్ అనేది సో రిప్లై వస్తుందా లేదా విధంగా మనం చెక్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా పింగ్ కమాండ్ అన్నది ఇక్కడ యూజ్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇంకా చూసుకున్నట్లయితే మనకి జీసీఐ, సో ఇక్కడ చూసినట్లయితే జీసీఐ అంటాం, గెట్ హైఫన్ చైల్డ్ ఐటమ్స్ అని అర్థము. సో ఇక్కడ జీసీఐ చూసుకున్నట్లయితే ఇది ఎందుకంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అనమాట. సో ఇక్కడ పాత్ అన్నది మనం ఇవ్వాల్సి వస్తుంది. సో పాత్ ఇచ్చినట్లయితే మనకి సో విండోస్ సో పాత్ ఇచ్చినట్లయితే సో ఆ పాత్లో ఉన్నటువంటి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ టోటల్గా డిస్ప్లే అవుతాయని చెప్పి తెలుసుకోవచ్చు. సో కంట్రోల్ ఎల్ క్లియర్ ద స్క్రీన్. సో ఇక్కడ మనం మోర్ పైప్ ఒక యూజ్ అదే చెప్పాము. సో ఇక్కడ మోర్ అని యూజ్ చేసినట్లయితే పేజ్ బై పేజ్ డిస్ప్లే అన్నది ఇక్కడ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో మనం బాటంలో చూసుకున్నట్లయితే మోర్ అన్నది ఇక్కడ చూసుకోవచ్చు, పేజ్ బై పేజ్ డిస్ప్లే అనమాట. ఈ విధంగా మనకి పేజ్ బై పేజ్ డిస్ప్లే అన్నది మోర్ ద్వారా లభిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. క్యాన్సిలేషన్కి కంట్రోల్ సి ఇచ్చినట్లయితే క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ సిఎల్ఈఏఆర్ లేకపోతే కంట్రోల్ ఎల్ ఇచ్చినట్లయితే క్లియర్ ద స్క్రీన్ అనమాట. సో ఈ విధంగా మనకి లభిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ డిఐఆర్ ఇచ్చినా సరే డైరెక్టరీస్ అంటే ప్రజెంట్ ఎక్కడ ఉన్నామో వాటి యొక్క డైరెక్టరీస్ లిస్ట్ అన్నది మనకి లభిస్తుంది. సో ఈ విధంగా డిఐఆర్ ఇచ్చినట్లయితే మనకి డైరెక్టరీ లిస్ట్ మోర్ ఇచ్చిన అంటే తక్కువ ఉన్నాయి కాబట్టి మోర్ ఇవ్వనవసరం లేదు, పేజ్ బై పేజ్ డిస్ప్లే ఇక్కడ అవసరం లేదు, కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే హిడెన్ ఫైల్స్ కూడా ఇక్కడ లభిస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు. డాట్తో స్టార్ట్ అయినటువంటి హిడెన్ ఫైల్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అవి కూడా అదేవిధంగా ఫైల్స్ డైరెక్టరీస్ హిడెన్ ఫైల్స్ కూడా డిస్ప్లే అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి సో డాట్ గిట్ కాన్ఫిగ్ అదేవిధంగా డాట్ #history సో ఈ విధంగా మనకి హిడెన్ ఫైల్స్ కూడా డిస్ప్లే అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంకా చూసుకున్నట్లయితే మనకి మోర్ కమాండ్స్ అనేది ఈ విధంగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. సో మనకి ఇంకా చూసుకున్నట్లయితే హెల్ప్ కమాండ్ అనేది ఉందన్నమాట. సో హెల్ప్ ఇక్కడ ఏ కమాండ్కి అయితే మనకి హెల్ప్ కావాలో ఆ కమాండ్ నేమ్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా కమాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో ఈ విధంగా మనకి హెల్ప్ కమాండ్ అన్నది వర్క్ అవుతుంది. సో పూర్తి కమాండ్ని మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ గెట్ హైఫన్ సో ఇది చైల్డ్ ఐటమ్ కాబట్టి
చైల్డ్ ఐటెం ట్యాబ్ ఇచ్చినట్లయితే ఇక్కడ షార్ట్ కట్కి ట్యాబ్ పనిచేయదు, పూర్తిగా ఇచ్చినట్లయితే మాత్రమే వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా హెల్ప్ అన్నది, సో మనం షార్ట్ కట్ ఇచ్చాము అందుకనే వర్క్ చేయలేదు. సో ఈ విధంగా దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి లభిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్ మళ్ళీ ఇంకొకసారి మనం చూద్దాం. సో ఈ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ పారామీటర్స్ కొన్ని ఉపయోగించినట్లయితే మనకి మోర్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఎగ్జాంపుల్స్ ఇచ్చినట్లయితే, సో దీని యొక్క ఎగ్జాంపుల్స్ కూడా ఈ విధంగా మనకి ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్తో సహా మనకి డిస్ప్లే అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకి మ్యాన్ కమాండ్ కూడా వర్క్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. మ్యాన్ మనకి మ్యాన్, అదేవిధంగా గెట్, సో క్యాపిటల్ G ఇవ్వాలి. సో గెట్ హైఫన్ చైల్డ్ సర్టిఫికేట్స్ చైల్డ్, సో గెట్ హైఫన్ చైల్డ్ ఐటమ్ ఇచ్చినట్లే. సో ఈ విధంగా మ్యాన్ ద్వారా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అన్నది పొందొచ్చు అని చెప్పి తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇంకా చూసుకున్నట్లయితే మనకి మోర్ యూజ్ఫుల్ అన్నది ఇంకా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇంకా సో ఒక కమాండ్లోకి ఒక డైరెక్టరీలోకి ఎలా ఎంటర్ అవ్వాలని చూసుకున్నట్లయితే ముందుగా ఆ డైరెక్టరీ నేమ్స్ అన్నవి మనకు తెలియాలి. సో మనకి డైరెక్టరీ నేమ్స్ తెలుసు కాబట్టి DIR ఇచ్చినట్లయితే సో డైరెక్టరీ నేమ్స్ CD ద్వారా మనం డైరెక్టరీలోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి తెలుసుకోవచ్చు. సో CD మనం డెస్క్టాప్లోకి ఎంటర్ అవుతాం. సో CD డెస్క్టాప్ ఇచ్చినట్లయితే, సో ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే డాట్తో స్టార్ట్ అవుతుంది అనమాట. డాట్ స్లాష్ బ్యాక్వర్డ్ స్లాష్తో మనకి ఈ విధంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో కంట్రోల్ L, సో ప్రజెంట్ PWD వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనమాట. సో మనం ఎక్కడ ఏ డైరెక్టరీలో ఉన్నామో PWD ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. సో లేకపోతే GL గెట్ లొకేషన్, లేకపోతే గెట్ హైఫన్ లొకేషన్ అని ఇచ్చినట్లయితే మనం ఏ లొకేషన్లో ఉన్నామో కూడా చూపిస్తుంది. సో ఈ విధంగా మనం CD ద్వారా మనం డెల్ నుంచి డెస్క్టాప్లోకి ఎంటర్ అయ్యామని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇలా మనకు తెలుసుకోవచ్చు అనమాట. సో CD డబుల్ డాట్ ఇచ్చినట్లయితే ఒక స్టెప్ వెనక్కు జరుగుతుందన్నమాట, అంటే వెళ్ళినటువంటి ప్రవేశపెట్టిన. సో PWD ఇచ్చినట్లయితే మనం మళ్ళీ డెల్లోకి యోచిస్తాం అనమాట. సో దీని ద్వారా CD డబుల్ డాట్ గురించి పూర్తిగా తెలుసుకున్నాము. సో అదేవిధంగా మనకి క్యాట్ కమాండ్ అన్నది ఉందన్నమాట. సో క్యాట్ కమాండ్ ద్వారా ఇక్కడ కంటెంట్ ఫైల్ డిస్ప్లేయింగ్ అన్నది జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో మనకి ముందుగా దానిలోకి ఆ ఫైల్స్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం సో క్యాట్ మనకి ముందుగా ఫైల్స్ తెలియాలి. సో ఏ ఫైల్స్ ఉన్నాయో సో తెలియాలంటే మనకి LS డెస్క్టాప్, మనం డెస్క్టాప్లోకి వెళ్ళాలి. సో డెస్క్టాప్లో మనం స్టార్ ఇచ్చినట్లయితే ఆ ఫైల్స్ అనేవి డిస్ప్లే అవుతుంది, లిస్ట్ అనమాట. సో ఈ విధంగా మనకు టోటల్ లిస్ట్ అన్నది డిస్ప్లే అయింది. సో డిస్ప్లే అయిన దాంట్లో మనకి ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏదైనా ఫైల్ని ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ చూసినట్లయితే క్యాట్, సో మనం క్యాట్ సో మనకి ఇక్కడ చూసినట్లయితే క్యాట్ డెస్క్టాప్లో ఉన్నటువంటి మనం సో ఇక్కడ PVSK, సో ఈ ఫైల్ని DOCని ఓపెన్ చేయాలనుకున్నాము. సో ఈ విధంగా మనకి ఓపెన్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇది ఈ విధంగా హ్యూమన్ అన్రీడబుల్ ఫార్మేట్లో ఇది ఓపెన్ అయిందని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. సో క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో క్లియర్ చేసినట్లయితే మనకి ఈ విధంగా క్లియర్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా కంటెంట్ని డిస్ప్లే అన్నది ఈ విధంగా మనం చూసుకోవచ్చు. సో మనకి ఇంకా చూసుకున్నట్లయితే
సో జిఎల్ గెట్ లొకేషన్ గురించి మనం చెప్పుకున్నాము. అదేవిధంగా సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మూవింగ్ అనమాట, ఒక ఫైల్ నుంచి ఎలా మూవ్ అవ్వాలి అని చూసుకున్నట్లయితే మనకి ఎంఐ ద్వారా మూవ్ అవుతుంది, సిపి ద్వారా కాపీ అవుతుంది అనమాట. సో అప్డేట్ హైఫన్ హెల్ప్ తీసుకున్నట్లయితే సో అప్డేట్ హైఫన్ హెల్ప్ అంటే సో టోటల్ అప్డేషన్ అనేది ఇక్కడ లభిస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మనం సో ఈ విధంగా అప్డేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ అడ్మిన్లో మాత్రమే ఇక్కడ తీసుకున్నట్లయితే అప్డేట్ అనేది అవుతుంది అనమాట. సో కమెంట్స్ అనేవి అప్డేట్ అనేది ఇంటర్నెట్ ద్వారా డైరెక్ట్ అప్డేట్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా అప్డేట్ హైఫన్ హెల్ప్ అనేది ఉపయోగపడుతుంది. గెట్ హైఫన్ హెల్ప్ ద్వారా కమాండ్స్ని ఈ విధంగా మనం డిఫరెంట్ కమాండ్స్ మనం ఏ విధంగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి డిఫరెంట్ కమాండ్స్ని పొందొచ్చు. సో ఇది అప్డేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా న్యూ కమాండ్స్ అన్నీ వచ్చేందుకు ఈ విధంగా అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కంట్రోల్-C, సో ఇక్కడ క్యాన్సిల్ చేసాము. సో కంట్రోల్-L. సో ఈ విధంగా మనకి మోర్ యూజ్ఫుల్ అన్నది ఉంది. సో గెట్ హైఫన్ ఇక్కడ క్యాపిటల్ జీ ఇచ్చిన స్మాల్ జీ ఇచ్చిన పని చేస్తుంది, కానీ ట్యాబ్ పని చేయాలంటే మాత్రం క్యాపిటల్ స్టార్ట్ అవ్వాలి. సో గెట్ హైఫన్ టైమ్ జోన్. సో టైమ్ జోన్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ టైమ్ జోన్ పూర్తిగా ఇండియన్ స్టాండర్డ్ టైం పూర్తిగా చూపిస్తుంది. ఇక్కడ ఐడి అండ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం పొందొచ్చు అనమాట. సో మనం వీటిని మార్చాలంటే సెట్ అవసరం లేదు, కానీ మార్చాలంటే సెట్ అనేవాడి టైమ్ జోన్ ఇచ్చినట్లయితే దాన్ని మార్చొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి నేమ్ అన్నది సో ఇలా నేమ్తో మార్చొచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఇంకా చూసుకున్నట్లయితే మనకి గెట్ హైఫన్ డేట్ని చూసుకున్నట్లయితే సో ఈ విధంగా మనకి డేట్ అన్నది డిస్ప్లే అవుతుందని చెప్పుకోవచ్చు. సో డేట్ సో ప్రజెంట్ డేట్ని డిస్ప్లే అయ్యేదానికి ఈ విధంగా గెట్ హైఫన్ డేట్ అన్న కమాండ్ ద్వారా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ యూజెస్ డిఫరెంట్ కమాండ్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గెట్ ప్రాసెస్ అన్నది కూడా ఉంది. సో గెట్ హైఫన్ ప్రాసెస్. సో ఇక్కడ నోట్ ప్యాడ్ అని ఇచ్చినట్లయితే సో మనకి ఇక్కడ నోట్ ప్యాడ్ అన్నది ఓపెన్ అయి ఉంటేనే ఇక్కడ చూపిస్తుంది. సో నోట్ ప్యాడ్ని మనం ఓపెన్ చేయాలన్నమాట. సో నోట్ ప్యాడ్ని మనం ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే సో ఇప్పుడు ఈ కమాండ్ అన్నది వర్క్ అవుతుంది. సో గెట్ హైఫన్ నోట్ ప్యాడ్ తీసుకున్నట్లయితే మనకి స్పెల్లింగ్ సో నోట్ ప్యాడ్ సో గెట్ హైఫన్ నోట్ ప్యాడ్ ఇచ్చినట్లయితే సో ఈ విధంగా మనకి నోట్ ప్యాడ్ అనేది ఒకటి ఆల్రెడీ రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. తెలుస్తుంది. సో గెట్ హైఫన్ నోట్ ప్యాడ్ అని ఇచ్చినట్లయితే ఈ విధంగా రన్ అవుతుంది. సో నోట్ ప్యాడ్ని క్లోజ్ చేసి ఇప్పుడు మళ్ళీ గెట్ హైఫన్ నోట్ ప్యాడ్ ఇచ్చినట్లయితే ఈ విధంగా ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే నోట్ ప్యాడ్ క్లోజ్ అయి ఉంది కాబట్టి. సో మనం మళ్ళీ నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసి సో మళ్ళీ ఈ షెల్లోకి వెళ్ళి అదే కమాండ్ రన్ చేసినట్లయితే ఈ విధంగా దాని యొక్క సిపియు ఎంత లోడ్ తీసుకుంటుంది, అదేవిధంగా ఐడి, అదేవిధంగా మనకి ప్రాసెస్ నేమ్ అని నోట్ ప్యాడ్గా ఇవ్వబడింది. అదేవిధంగా సో ఈ విధంగా మనకి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంకా చూసుకున్నట్లయితే దానికి స్టాప్ ప్రాసెస్ అని ఇచ్చినట్లయితే గెట్ నోట్ ప్యాడ్ పైప్ స్టాప్ హైఫన్ ప్రాసెస్ ఇచ్చినట్లయితే ఈ విధంగా నోట్ ప్యాడ్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. సో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎర్రర్ వస్తుంది, నోట్ ప్యాడ్ క్లోజ్ అయిందని అర్థం అనమాట. సో అదేవిధంగా మనకి డిఫరెంట్ సర్వీసెస్ అనేవి గెట్ సర్వీసెస్ అనేవి అప్ డౌన్ చేయొచ్చు, కానీ ఇది రియల్ టైంలో మనం చేయకూడదు, సర్వీస్ స్టాప్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. సో దీన్ని ప్రాక్టికల్గా మనం చేయమన్నమాట.
గెట్ హైఫన్ సర్వీస్ అనే దాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ కమాండ్స్ అన్నవి ఇక్కడ మనం యూజ్ చేస్తామని చెప్పుకోవచ్చు. సో ఇంకా చూసుకున్నట్లయితే మనకి dir AD ఇచ్చినట్లయితే సో హిడెన్ ఫైల్స్తో సహా డిస్ప్లే అవడానికి ఇది యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే టైప్ సో కంట్రోల్ క్లియర్. సో ఇక్కడ టైప్ కమాండ్ అనేది ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఈ టైప్ కమాండ్ కూడా మనం చూసుకున్నట్లయితే ఫైల్స్ని చూడడానికి దీన్ని ఉపయోగిస్తాం. క్యాట్ ఏ విధంగా యూజ్ అవుతుందో టైప్ కూడా అదే విధంగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ గెట్ కంటెంట్ జీసీ గెట్ కంటెంట్, అదేవిధంగా టైప్ క్యాట్ సేమ్ వర్క్కి ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ సి అదేవిధంగా విండోస్, అదేవిధంగా మనకి విండోస్లో ఇక్కడ మనం ప్రజెంట్ PWD అనేది వస్తుంది, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మనం ఎక్కడ ఉన్నాం అనేది. సో dir ఇచ్చినట్లయితే మనం డిఫరెంట్ డైరెక్టరీస్లో సో మనం డెస్క్టాప్లోకి వెళ్ళాలి ప్రజెంట్. సో అప్పుడే మనం ఫైల్స్ని చూడగలము. సో ఇప్పుడు మనం ఇక్కడ టైప్ ఇక్కడ పాత్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో సో డెస్క్టాప్. సో డెస్క్టాప్లో మనం పివి సో ఈ ఫైల్ని మనం చూడాలనుకున్నప్పుడు సో ఇదే విధంగా హ్యూమన్ అన్రీడబుల్ ఫార్మాట్లో లభిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఇది ఈ ఫార్మాట్ నాట్ అలౌడ్, కానీ ఫైల్ మాత్రం ఓపెన్ అయిందని తెలుసుకోవచ్చు అనమాట. సో కంట్రోల్ ఎల్, ఎందుకంటే ఇది కంట్రోల్ ఎల్ క్లియర్ ద స్క్రీన్. సో కంట్రోల్ ఎల్ సో క్లియర్ ద స్క్రీన్ అనమాట. సో ఇలా మనకి టైప్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కమాండ్ లెట్స్లో గెట్ హైఫన్ చైల్డ్ ఐటమ్, టెస్ట్ హైఫన్ కనెక్షన్, గెట్ హైఫన్ చైల్డ్ ఐటమ్కి GCI లేకపోతే DIR లేకపోతే LS అనేది GCI ఆర్ DIR ఆర్ LS అన్నది ఉపయోగించడం ఉన్నది గెట్ హైఫన్ చైల్డ్లో చూస్తాము. అదేవిధంగా టెస్ట్ కనెక్షన్లో మనం చూసుకున్నట్లయితే పింగ్కి ఉపయోగిస్తాం అనమాట. నెట్వర్క్ కనెక్టింగ్కి పింగ్కి టెస్ట్ కనెక్షన్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. సో ఇంకా చూసుకున్నట్లయితే మనకి IWR అంటే ఇన్వోక్ వెబ్ రిక్వెస్ట్ అనమాట. సో ఇన్వోక్ వెబ్ రిక్వెస్ట్ అనేది డైరెక్ట్ వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ని లభించేందుకు. సో ఇక్కడ మనకు పాత్ కానీ ఇచ్చినట్లయితే ఆ పాత్ అనేది డైరెక్ట్ అక్కడ నుంచి పిక్ చేసుకుంటుంది అనమాట, వెబ్సైట్ పికింగ్. సో ఈ విధంగా మనకి ఇన్వోక్ వెబ్ రిక్వెస్ట్ అనేది యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో కంట్రోల్ C ఇస్తున్నాం. సో డైరెక్ట్ ఇక్కడ పిక్ చేసుకుంటుంది ఈ URL ద్వారా. సో ఇక్కడ చూసినట్లయితే మనకి సెట్ వేరియబుల్ అనమాట, SVగా యూజ్ చేస్తాం. సెట్ వేరియబుల్ ఆర్ ఇక్కడ చూసినట్లయితే సెట్ అనే కమాండ్స్ ఈ రెండింటిని మనకి షార్ట్ కట్స్ని ఉపయోగించడం అన్నది జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ క్రియేషన్ కోసం దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎన్వైర్మెంట్ వేరియబుల్ నథింగ్ బట్ ఎవ్రీ టైం వేరియబుల్ అన్నది ఇవ్వకుండా ఒక సర్టైన్ వేరియబుల్ని సెట్ చేయడం ద్వారా సో ఆటోమేషన్ టైప్లో అదే మనం యూజ్ చేస్తాం అనమాట. అదే ఎన్వైర్మెంట్ వేరియబుల్ అంటాం. సో ఇక్కడ చూసినట్లయితే సెట్ స్ట్రింగ్ అనమాట, SLSగా ఉపయోగిస్తాం సెట్ స్ట్రింగ్. ఇక్కడ చూసినట్లయితే ప్రింట్ ద లైన్ మ్యాచ్ ప్యాటర్న్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్టాప్ ప్రాసెస్ అని చూసుకున్నట్లయితే SPPS అంటాం, కిల్ అంటాం. సో ఏదైనా ప్రాసెస్ని కిల్ చేసేందుకు దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ యూజ్ చేయరాదు, ఎందుకంటే ప్రాసెస్ స్టాప్ అవుతుంది అనమాట. సో దీన్ని కిల్ లేకపోతే SPPS ఉపయోగిస్తారు. అదేవిధంగా గెట్ ప్రాసెస్లో GPSని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. GPS లేకపోతే PS అనమాట. సో దీన్ని గెట్ ప్రాసెస్. అదేవిధంగా రైట్ అవుట్పుట్లో ఎకో అన్నది ఉపయోగిస్తాం అనమాట. సో ఎకో ద్వారా మనకి ఏ అవుట్పుట్ కావాలంటే అవుట్పుట్ హౌ ఆర్ యూ అని యూజ్ చేసినట్లయితే డైరెక్ట్ హౌ ఆర్ యూ డిస్ప్లే అవుతుంది. సో అదేవిధంగా మనకి
టీ ఆబ్జెక్ట్లో టీ అనేది డిస్ప్లే అవుతుంది. మేము ఈ టీ అనేది కమాండ్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇన్పుట్ పైప్ లైన్కి ఉపయోగిస్తాము. అదేవిధంగా సెట్ లొకేషన్కి ఎస్ఎల్ ఆల్రెడీ దీని గురించి వివరించుకున్నాను. అదేవిధంగా పుష్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి పాప్ డి అన్నది పుష్ లొకేషన్గా వస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే గెట్ లొకేషన్ జిఎల్ ఆల్రెడీ మనకు తెలుసు. సో పాత్ని డిస్ప్లే చేసేందుకు. అదేవిధంగా రిమూవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రిమూవ్ ఐటమ్. సో ఆ రిమూవ్ ఐటమ్కి ఇక్కడ డెల్ అని కానీ, అదేవిధంగా మనకి ఆర్పి అని కానీ, సో అదేవిధంగా ఆర్ఎం అని కానీ, సో అదేవిధంగా ఆర్ఈఎం అని కానీ, సో ఈ విధంగా డిఫరెంట్ షార్ట్ కట్స్ అంటే ఎరైజ్ అని కానీ డిఫరెంట్ షార్ట్ కట్స్ అనేవి ఉన్నాయి. సో మూవ్ ఐటమ్కి ఎంఐ లేకపోతే మూవ్ అనే కమాండ్ని యూజ్ చేస్తారు. సో దీన్ని జస్ట్ మూవ్ అనిచ్చి సోర్స్ డెస్టినేషన్, అదేవిధంగా రిమూవ్ అనిచ్చి ఇక్కడ రికర్సివ్ రికర్సివ్ యూజ్ చేసినట్లయితే రిమూవ్లో ఆటోమేటిక్గా డైరెక్ట్ రిమూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అదే సిపి కమాండ్ కాపీకి సిపి కమాండ్ అనేది ఉపయోగిస్తాం, లేకపోతే సిపిఐ అనేది ఉపయోగిస్తాం, లేకపోతే సిఓపివై కాపీ అని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో క్లియర్ ద స్క్రీన్కి సిఎల్ఈఆర్ లేకపోతే కంట్రోల్ ఎల్ని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా గెట్ హెల్ప్కి హెల్ప్ ఆర్ మ్యాన్ అన్న మ్యాన్ పేజెస్ లేకపోతే హెల్ప్ కమాండ్ని ఉపయోగిస్తాం అనమాట. సో ఈ విధంగా గెట్ కంటెంట్కి జీసీ కంటెంట్ డిస్ప్లేకి జీసీ లేకపోతే టైప్ ఆర్ క్యాట్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ విధంగా డిఫరెంట్ కమాండ్ని ఉపయోగిస్తాము. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.